చూస్తే పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయిందా, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదా అనేటువంటి అనేక అనుమానాలు కావచ్చు. ఆ రోజే ఆ హెలిప్యాడ్ కూడా డ్యామేజ్ అయ్యి వింగ్షీల్డ్ దెబ్బతింటే అది వివిఐపీలను ట్రావెల్ తీసుకెళ్లడానికి అది అనువైనటువంటిది పరిస్థితులు లేవని అప్పటికప్పుడు ఆ హెలికాప్టర్ కూడా ఎనిక్కిపోతే రోడ్డు మార్గాల జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి ఘటనలు మనం చూసాం. ఆ రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, ఇటువంటి హై సెక్యూరిటీ ఉన్నటువంటి పర్సన్ కి సిబ్బందిని కూడా ఏర్పాటు చేయకుండా, పోలీసులు కనీసం కూడా ఏర్పాటు చేయకుండా హెలికాప్టర్ మీదకి వెళ్లడాన్ని, ఆ యొక్క సంఘటనలు చూసేసి ప్రజాస్వామ్యవాదులు అంతా కూడాను కూటమి యొక్క నాయకుల్ని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ చాలా విమర్శించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఆ రోజు ప్రభుత్వం నుంచి నెక్స్ట్ డే ఇంత జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తే 1100 మంది భద్రత పెట్టాము అనేటువంటిది హోమ్ మినిస్టర్ గారు మిగతా వాళ్ళు అంటారు. అయ్యా 1100 మంది భద్రత ఉంటే హెలికాప్టర్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఇంతమంది జనాలు ఎలా వెళ్లారు అంటే 1100 మంది ఆ జనాల్ని కంట్రోల్ చేయలేక పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయిందని పోలీసుల మీద ఏమన్నా మీరు చర్యలు తీసుకున్నారా? లేదే. ప్రోటోకాల్ ప్రకారము మాజీ ముఖ్యమంత్రి గారు కావచ్చు, Z+ కేటగిరీ ఉన్నటువంటి వారి వచ్చినప్పుడు 3 అంచెల భద్రతా వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేయాలి. ఆ 3 అంచెల భద్రతా వ్యవస్థలో 2+8 ఆర్మడ్ ఫోర్స్ ఇమ్మీడియట్ గా పెట్టడము, ఒకవేళ జనాలు ఎక్కువ అయితే 40 నుంచి 50 మంది 100 మీటర్ల సివిల్ ఫోర్స్ ని ఏర్పాటు చేయడము, ఇంకా జనసాంద్రత ఎక్కువ ఉన్నట్లయితే ఆ యొక్క రూట్ మ్యాప్ ను బట్టి పోలీసులని రౌండ్స్ గా ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడాను మీకు మాన్యువల్లో ఉంటది కదా. పోలీసు మాన్యువల్లో కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి 3 అంచెల భద్రత వివిఐపీలు వచ్చినప్పుడు, Z+ కేటగిరీ వచ్చినప్పుడు, మాజీ ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు ఏర్పాటు చేయాలనేటువంటి ప్రోటోకాల్లో కానీ మాన్యువల్ కానీ ఉంటది కదా. ఇవన్నీ మీరు పాటించారా? పాటిస్తే హెలిపాడ్ వరకు జనాలు ఎలా వస్తారు? తర్వాత దీన్ని పక్కన పెడితే ఈరోజు పోలీసుల యొక్క వ్యవస్థని, ఆ ప్రభుత్వ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి ఆ రోజు కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్యమైనటువంటి నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ గారిని కావచ్చు, వారి సోదరులు కావచ్చు, వీళ్ళందరినీ కూడాను అక్రమంగా వీళ్ళే రెచ్చగొట్టారు, వీళ్ళే తీసుకెళ్లారు, వీరే హెలికాప్టర్ మీదకి అంతా కూడా జనాలు తీసుకెళ్లారనేటువంటిది ఉల్టా చోర్కోసులు అనేటువంటిది పెడుతున్నారు. ఇక మా నాయకుని చేయడానికి మేము హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళేసేసి జనాలను రెచ్చగొట్టి తీసుకెళ్తారా? కనీసం చెప్పడానికైనా ఉండాలి కదా. అదేవిధంగా ఒక వీడియో చూపిస్తాను. ఆ రోజు డిఎస్పీ గారు ఆ హెలిప్యాడ్ దగ్గర మన ప్రకాష్ గారిని, మాజీ శాసనసభ్యులు తీసుకొని అయ్యా ఈ జనాల్ని కంట్రోల్ చేయండి అనేసి వాళ్ళ మైక్ కూడాను హ్యాండ్ మైక్ స్పీకర్ ఆయన చేతికి ఇచ్చేసేసి కంట్రోల్ చేయండి అనేటువంటిది ఆ రోజు చెప్పారు. దాని ప్రకారము ఒక్కసారి ఇది చూడండి. ఇది పోలీసు వారి మైక్, డిపార్ట్మెంట్ మైక్. డిఎస్పీ గారే ఈయనకిచ్చి కంట్రోల్ చేయమంటే నా మైక్ తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు చూడడానికి వాళ్ళందరినీ కూడాను కంట్రోల్ చేస్తూ, ఎవరు కూడాను హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళొద్దు, దయచేసి ఇక్కడే ఉండండి, కూర్చోండి అనేసి ఆ విధంగా కంట్రోల్ చేసిన వ్యక్తిని ఈ రోజు మీ యొక్క ప్రభుత్వ వైఫల్యం చెంది లేదా
ఉద్దేశపూర్వకంగా మీరు చేసినటువంటి ఆ చర్యకి అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఇదే పోలీసులతో మరోసారి రివర్సులో తోపుదుర్తి ఆయన మీద ఆయన సోదరుల మీద కేసులు పెట్టడము, అక్రమంగా పెట్టినటువంటి ఆ కేసులకి న్యాయపరంగా మేము న్యాయస్థానాలకు వెళ్ళేసి ఆ యొక్క న్యాయస్థానానికి అప్రోచ్ కావడం జరిగింది. ఇప్పుడు ఆయన దొరకలేదు అది ఇది అని చెప్పి మిగతా వాళ్ళని కూడా బెదిరించడానికి ఈరోజు తెల్లవారుజాము నుంచి వారి అనుచరులని, ముఖ్యమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని, ఆ మండల నాయకులందరినీ కూడాను తీసుకెళ్లి అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళని బెదిరిస్తూ ఏ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారనేటువంటిది లైవ్ లో ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడంతా కూడాను ఇంతటి దారుణమా? ఇదే రాప్తా నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే 2019-24 మధ్యలో ఒక చిన్న సంఘటన కూడా జరగకుండా శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలందరికీ కూడాను స్వేచ్ఛా వాతావరణాన్ని ప్రసాదిస్తూ అటువంటి మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తే, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో 2014-19 మధ్యలో ఉన్నటువంటి వాతావరణాన్ని ఈరోజు మరోసారి ఇంట్రొడ్యూస్ చేసి అణిచిపోయినటువంటి ఫ్యాక్షనిజాన్ని, అణిచిపోయినటువంటి రౌడీయిజాన్ని మళ్ళీ తలుపు తట్టి లేపుతూ మీరు చేసేటువంటి హింసకు పోలీసుల్ని, కొంతమంది పోలీసు వ్యక్తుల్ని ముందర పెట్టుకుని ఇవన్నీ చేస్తా ఉన్నారు. పోలీసులైనా కూడా ఒకసారి ఆలోచించాలి కదా. ఈ యొక్క ఘటనలు ఎవరైతే దగ్గరుండి ప్రోత్సహిస్తున్నటువంటి కొంతమంది పోలీసు సోదరులు కాదు, కొంతమంది పోలీసు సోదరులు ఎవరైతే ఉన్నారో, ఈ విధంగా అక్రమ కేసులు మీకు అన్ని తెలిసి కూడా, అక్కడ ఏం జరుగుతుందో వాస్తవ పరిస్థితులు తెలిసి కూడా అక్రమంగా ప్రతిపక్షాలను, ప్రతిపక్ష నాయకుల్ని ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి వేటాడము, వెంబడించడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదఘటికలు. దయచేసి ఇటువంటి వాతావరణాన్ని ఎంకరేజ్ చేసేటువంటి ఏ వ్యవస్థను కానీ, ఏ అధికారులను కానీ ప్రజాస్వామ్యంలో శిక్ష అనుభవించక తప్పదు. ఖచ్చితంగా ఇటువంటి వాళ్లను ఎవరైతే అనైతిక చర్యలు పాటిస్తూ అనైతికంగా, అక్రమంగా కూటమి నాయకుల చేతుల్లో ఉండి, వాళ్ళ బందీలుగా ఉండి వారు చేసినటువంటి ఏ ఒక్కరిని కూడాను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా 2029 ఎన్నికల నాటికి ప్రజల్లో కూడాను పూర్తిగా ఇప్పుడే చైతన్యం వచ్చింది. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలని ఎవరు కూడా ఒప్పుకోరు. 29 ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి ఘనమైనటువంటి అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత శాంతి భద్రతలను కాపాడమే కాకుండా, స్వేచ్ఛా స్వాతంత్రాలను ప్రసాదించడమే కాకుండా, ఇటువంటి అనైతిక చర్యలకు పాల్పడేటటువంటి ఏ అధికారులను కూడా, అనైతిక చర్యలు కానీ అక్రమ పద్ధతుల్లో ప్రవర్తించేటువంటి ఎవరిని కూడాను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. మంచి చేయండి. ఈరోజు ఏదో పాపము పొరపాటున ప్రజలందరూ కూడాను మీ యొక్క సూపర్ సిక్స్లు ఇస్తారు, లేదా ఇంటి ఇస్తారు, అబద్ధ హామీలతో నమ్మి వంచి మోసం చేసి వారి ఓట్లు పొంది ఈరోజు అధికారంలోకి వచ్చి ఉండవచ్చు. ఇప్పటికీ అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడాను మా సూపర్ సిక్స్ ఎక్కడయ్యా, మా ఉచిత బస్సు ఎక్కడయ్యా, మా ఇది ఎక్కడయ్యా, కనీసం మా రైతు బంద్ ఎక్కడయ్యా, రైతు సంబంధించింది రైతు భరోసా ఎక్కడ, తల్లికి వందనం ఎక్కడ, 1 ఇయర్ అయింది, 1 ఇయర్ అలా చేశారు. అదేవిధంగా లక్షల కోట్లలో అప్పులు చేస్తున్నారు, ఏమైంది అనేటువంటిది ప్రజల్లో చర్చ వచ్చిన ప్రతిసారి ఈ విధంగా అనగదొక్కే చర్యల్లో మీరు పాల్పడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఎవరు కూడా హర్షించనేటువంటిది మరోసారి మీ అందరికి కూడా